వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. టెలిపర్ఫార్మెన్స్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అండ్ చాట్ ప్రాసెస్. సో అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట. హ్యాపీగా మీరు ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో చాట్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు వర్క్ అయితే చేయవచ్చు. అంతేకాకుండా వాయిస్ ప్రాసెస్ కాల్స్ మాట్లాడుతూ కూడా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి 3 LPA వరకు మీకు శాలరీ పర్ యానం వరకు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిమోట్ పూర్తిగా మీరు ఇంటి నుంచి ఈ జాబ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెషర్స్ నుంచి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 300 వరకు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రాసెస్ 1 కింద ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ప్రాసెస్కి సంబంధించి మీరు కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ ఆన్ కాల్ అండ్ రిసాల్వ్ క్వెరీస్. సో కస్టమర్స్తో అయితే మీరు కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకు వచ్చిన క్వెరీస్ని మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. హ్యాండ్లింగ్ డైనమిక్ సిచ్యుయేషన్ ఆన్ కాల్ విత్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సో కంపల్సరీ మీరు మంచిగా మాట్లాడి వాళ్ళకి వచ్చిన ప్రతి ప్రాబ్లమ్ని వెంటనే సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. సో ప్రాసెస్ 2లో చూసుకున్నట్లయితే మీకు 1 to 3 months వర్క్ ఫ్రమ్ హోమ్, దెన్ 1 to 3 months వర్క్ ఫ్రమ్ ఆఫీస్, వర్క్ ఫ్రమ్ హోమ్ విల్ బి ప్రొవైడెడ్. సో దాదాపుగా 3 months పాటుకు మీరు ఇక్కడ లొకేషన్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ప్రాసెస్ 3లో వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇది ఇంటర్నేషనల్ చాట్ అన్నమాట. సో కంపల్సరీ మీరు ఆఫీస్లోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇంటర్నేషనల్ చాట్ కాబట్టి. ఇంటరాక్టింగ్ విత్ ద కస్టమర్స్ ఆన్ చాట్ అండ్ రిసాల్వ్ క్వెరీస్. చాట్ ద్వారా వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అయితే బాగా పర్ఫెక్ట్గా మీకు బాగా వచ్చి ఉండాలి. షుడ్ బి కంఫర్టబుల్ విత్ రొటేషనల్ షిఫ్ట్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్. సో కంపల్సరీ మీరు రొటేషనల్ షిఫ్ట్ అంటే సో ఒక్కొక్కసారి నైట్ షిఫ్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి డే షిఫ్ట్ కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హాల్ క్యాన్ అప్లై. సో ఎవరైనా సరే ఈవెన్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయినా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో ఇక బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే అప్ టు మీకు 25K అయితే మీకు రావటం జరుగుతుంది అనమాట. బెనిఫిట్స్ అన్నీ చూసుకున్నట్లయితే ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఇవేంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు HR నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మీ రెజ్యూమ్ని పంపించినట్లయితే వెంటనే అయితే మీరు కంపెనీ నుంచి కాల్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు మీ రెజ్యూమ్ని పంపించినట్లయితే, లేకపోతే వాట్సాప్ ద్వారా మీరు GNG అనే కీవర్డ్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు మీకు కంపల్సరీ కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. సో 12th కూడా మీరు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా మీకు కూడా రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది.